ఎన్డీఏలో గత 10 రోజులలో 4 సార్లు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం జరిగింది. అంటే 4 రోజులలో వాళ్ళు పెంచింది ఏంటంటే పెట్రోల్ మొదలు ఎంత ఉంటే 107.43 రూపాయలు, 107 రూపాయల 43 పైసలు ఉండే. డీజిల్ ఏది 96 నుంచి 65 పైసలు ఉండే. ఇవాళ లెక్క చేస్తే 25 నాటికి 115.63 పైసలు, అంటే 8 రూపాయల 12 పైసలు పెరిగినాయి పెట్రోల్. డీజిల్ చూస్తే 103.77, అంటే 7 రూపాయల 12 పైసలు. అంటే అటు పెట్రోల్ మీద 8 రూపాయలు 12 పైసలు, 7 రూపాయల 12 పైసలు. అంటే అసలు నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నావు. మా నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశ ఆర్థిక పరిస్థితి కుంగిపోతున్నది, ఇక పేద ప్రజలు ఇక రోడ్డు మీదకి వస్తారు అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ నరేంద్ర మోడీ ఎంతసేపటికి యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధంలో జరుగుతుందంటే నువ్వు యుద్ధం ఎందుకు జరిగిందో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసినా. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో కశ్మీర్లో అటాక్ చేసినప్పుడు ట్రంప్ ఏమన్నాడు, నేను యుద్ధాన్ని ఆపినా అన్నాడు. మరి అన్నప్పుడు నీ మిత్రపు నీ ఫ్రెండే కదా ట్రంప్ గారు. మోడీ గారు మీరు ఎందుకు ఆపలేదు అంటున్నా. అమెరికా ఇరాన్ ఏదైతే యుద్ధం జరుగుతుందో నువ్వు ఆపి నుండి పంచాయతీ లేదు కదా. మరి ప్రజల మీద మోసేదే నీ మాటికి యుద్ధం 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 అని చెప్తున్నావు. యుద్ధాన్ని నువ్వు ఆపడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేదనేది నా ఫస్ట్ సవాల్. నీ ఫ్రెండే కదా ఆనాడు మన మీద యుద్ధం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఆపినాన్ని ఆయన్నే చెప్పుకున్నాడు కదా ట్రంప్, నేనే యుద్ధాన్ని ఆపినా అన్నాడు. మరి నీకు దగ్గర మిత్రుడే నీ స్నేహితుడే ఆయన ఎందుకు ఇరాన్ దాని మీద ట్రంప్కు చెప్పి యుద్ధం ఆపలేదు? దానివల్ల మా అందరి భారతదేశంలో అందరు పరేషాన్ ఉన్నారు. మా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ చెప్పిండు, ఈ దేశ ఆర్థిక పరిస్థితి కుంగిపోతున్నది, ఇప్పుడే మేలుకో అని చెప్పిన ఆయన ఎంతసేపటికి తన పాట నేను చెప్కా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నా. ఆఖరికి మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఏ రాష్ట్రాలలో అయితే అపోజిషన్ సర్కార్కు ఉన్నటువంటి రాష్ట్రాలలో మనకు డీజిల్ తక్కువ వస్తుంది, పెట్రోల్ దగ్గరకు నేను మాట్లాడిన పెట్రోల్ బంకులు సార్ ఇతర రాష్ట్రాలలో ఏడనైతే వాళ్ళ గవర్నమెంట్ ఉందో వాళ్ళకు స్టాక్ వస్తుంది, మాకు తక్కువ వస్తుంది అన్నాడు. దాని గురించి మొన్న మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, సివిల్ సప్లై వాళ్ళని అందరికీ పంపించినా లేదా, ఏది హెచ్పిసిఎల్ దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర స్టాక్ ఉన్నదా లేదా చూడమని చెప్పాడు. ఎందుకంటే కావాలని ఇతర రాష్ట్రాలలో ఏదైతే అపోజిట్ సర్కార్లకు తక్కువ డీజిల్ తక్కువ పెట్టి నేను నిర్మల్ పోయి వస్తుంటే 4 పెట్రోల్ బంక్ల పెట్రోల్ నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ అంటున్నారు. మరి ఎట్లయితుంది ఇది? నరేంద్ర మోడీ ఇప్పటికన్నా నీ స్నేహితులకు కోట్ల రూపాయలు మన భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళకు అన్ని విధాల సాయం చేసినావు. ఇతర దేశాలలో పోయి కోల్ ఇప్పిస్తావు, ఇతర దేశాలలో పోయి పెట్రోల్ ఏది పంపింగ్ చేయడానికి వాళ్ళందరికీ పనులు ఇప్పించినావు. కాబట్టి వాళ్ళతోటి పెట్టిరా బాబు, ఈ పెంచిన ధర వాళ్ళతోటి పెట్టిస్తే మాకేదన్నా న్యాయం జరుగుతుంది. నువ్వు ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని స్లోగన్ బాగున్నది, ఇంకా గోడల మీద కూడా రాస్తున్నాయి స్లోగన్లు. నరేంద్ర మోడీ దేశ్ కా ఆగే బడారా క్యా బడారా రే భయ్, ఇక కుంటుపడిపోతున్నదని రాహుల్ గాంధీ గారు కరెక్ట్ అసెస్ చేశాడు. భారతదేశ ఆర్థిక పరిస్థితి పడిపోతున్నది, ఏమవుతుందో తెలియదు అనేది ఉన్న. ఇతర దేశాలలో ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే ఏమైంది చెప్పండి, అందరు రోడ్డు మీదకి వచ్చింది కదా. కనుక నా ఉద్దేశంలో నరేంద్ర మోడీ ఇప్పటికన్నా నీ స్నేహితులైనటువంటి ముఖేష్ అంబానీని అదాని కోట్ల రూపాయలు లాభపడుతున్నారు. గతంలో ఏదన్నా దేశంలో అకాల పరిస్థితి వచ్చి తుఫాను వస్తే ప్రతి వ్యాపారస్తుడు కూడా పేద ప్రజలకు సాయం చేసినట్టే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద ఆ డబ్బు వాళ్ళతోటి పెట్టిరా బాబు. అప్పుడన్నా ఏదైనా కొంత మేల్కొని గతంలో నువ్వు చేసినట్టు డిమానిటేషన్ డబ్బులదే ఈనాడు కూడా కోలుకుంటలేరు. ఇప్పటికే 4-5 ఏళ్ల నుంచి మళ్ళీ ఇదో కొత్త బండాయి మా మీద వేసినావు. కనుక ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఆలోచనలో మార్పు రావాలి, ప్రజలకు న్యాయం జరగాలంటే నీ ఫ్రెండ్స్ తోటి పెంచిన ధరలకు
సరిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు మన ప్రజల మీద పడకుండా వాళ్ళతో పెట్టిస్తే కొద్దిగా ఏది లేచి నడిచేటట్టు ఉంటుంది. లేకపోతే మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా ఇలాంటి వాతావరణం చూస్తే మన భారతదేశంలో ఆర్థిక పరిస్థితి వస్తుంది. దానివల్ల అరాచకాలు జరుగుతాయి. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ మేల్కో, అమిత్ షా కాలువి నువ్వు ఏ ఎలక్షన్ ఎట్లా గెలవాలనో దాంట్లో ఎక్స్పర్ట్ అయినావు, కానీ ఈ ఆర్థిక పరిస్థితిలో నీ భాగమేంది, నీ ఆలోచన ఏందని నేను ఎవరిని అమిత్ షాను అడుగుతున్నా. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, అన్నీ మీ చేతుల్లో ఉన్నది, కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికన్నా నీ స్నేహితులకు చెప్పి ఈ పెరిగిన ధరలకు దానికి వాళ్ళు కొద్దిగా ముందుకు వస్తే ఏమన్నా ప్రజలు బతకగలుగుతారు, పట్టగలుగుతారు. లేకపోతే రోడ్డు మీదకి వచ్చి అరాచకం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఒక సీనియర్ నాయకుడిగా నేను నరేంద్ర మోడీని కోరుతున్నా.